క్వాంటం కంప్యూటింగ్. ఇది కాన్సెప్ట్ ఏంటంటే మినిమం ఎసెన్షియల్ మ్యాథమెటిక్స్ ఫర్ క్వాంటం కంప్యూటింగ్. క్వాంటం కంప్యూటింగ్ సింప్లిఫైడ్ అన్నమాట. ఇది కాన్సెప్ట్ ఏంటంటే మనకి పార్ట్ 1 మనకి ఏమేమన్నా తెలుసుకున్నాం. నెక్స్ట్ క్వాంటం కంప్యూటింగ్ సింప్లిఫైడ్. మనకి సింప్లిఫైడ్ గా మన క్వాంటం కంప్యూటింగ్ ఏమవుతుంది ఓకేనా. ఇందులో మినిమం ఎసెన్షియల్ మ్యాథమెటిక్స్ గురించి కూడా ఓకేనా. ఇందులో ఎసెన్షియల్ మ్యాథమెటిక్స్ ఏంటంటే వెక్టర్స్ ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్స్ ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్స్, మ్యాట్రిక్స్ ఆపరేషన్స్, వెక్టర్స్, ప్రొడక్ట్, ఇన్నర్ ప్రొడక్ట్, యూనిటరీ మ్యాట్రిక్స్, అడ్జాయింట్, కాంజుగేట్ లేయర్ నెంబర్స్, ఐడెంటిటీ మ్యాట్రిసెస్ ఓకే, సమ్ మాడ్యులో. సో ఇవి ఎసెన్షియల్ మ్యాథమెటిక్స్ అంటారు ఓకేనా. దాని మీద ఫోకస్ చేయండి. నా మీద సో వాట్ కాన్సెప్ట్ చూపించేసి. సో ఇవి ఎసెన్షియల్ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్లో ఎంతో కొంత నేర్చుకున్నారు ఓకేనా. సో అండర్స్టాండ్, ఇది ఎసెన్షియల్ మ్యాథమెటిక్స్ ఓకే. క్వాంటం కంప్యూటింగ్లో ఈ ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ ఉంటే మనకి చాలా వరకు మనం నేర్చుకున్నది. గేట్స్ అవి ఎలా అనేటటువంటి ఎలా ఆపరేట్ చేస్తాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఇదిగో ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ వెక్టర్స్ అలాగే కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇక్కడ చూడండి వెక్టర్స్ అనేటటువంటి మనం యూజ్ చేస్తాం. మనకు వెక్టర్స్ తెలుసు కదా. వెక్టర్స్ అనేది ఇంటర్మీడియట్ నుంచి మనం చదువుకున్నాం. వెక్టర్స్ మీన్స్ బోత్ డైరెక్షన్ అండ్ డైమెన్షన్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ which has both the direction and dimension. That quantity is called vector. Okay, only dimension means the physical quantity which has only dimension. That quantity is known as that kind of physical quantity is scalar. Okay, so this is a vector. Vectors అనేవి మనం ఏ రూపంలో చేస్తాం, quantities that are both dimensions. Okay, అలాగే it may be added or subtracted and scaled. Okay, so that is by forming a vector space form. Next one ఏంటంటే డాట్ ప్రొడక్ట్. తెలుసు కదా, a డాట్ b ఈక్వల్ టు ab cos. ఇది డాట్ ప్రొడక్ట్ ఓకేనా. a అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్, b అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్, తేడా అనేది ఇది మీరు అప్పటికే మన ఇంటర్మీడియట్ చాలా బేసిక్ ఉందా. డాట్ ప్రొడక్ట్ డిసెస్ స్కేలార్. మనకు ఒక ఆర్డినరీ నెంబర్ అంటే 1 0 ఇలా ఇస్తారు కదా. ఇలా వస్తుంది ఆర్డినరీ నెంబర్ అంటే కాంప్లెక్స్ నెంబర్. దీన్ని వెక్టర్ ప్రొడక్ట్. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే చూడండి, ది కాంప్లెక్స్ నెంబర్ హ్యావ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. కాంప్లెక్స్ నెంబర్ లో రెండు పార్ట్లు ఉంటాయి, ఒక రియల్ పార్ట్ ఉంటుంది అలాగే ఒక ఇమాజినరీ పార్ట్ ఉంటుంది ఓకేనా. సో అది ఎలా ఉంటుంది, a ప్లస్ ib. ఇందులో a అనేది రియల్ పార్ట్, ib అనేటటువంటి b అనేటటువంటి ఇమాజినరీ పార్ట్. ఇక్కడ i స్క్వేర్ అనేటటువంటి చూసారా. సో అది ఏమంటుంది దాని -1. అలాగే i ని తీసుకొస్తే ఇది తీసుకొస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్. ఓకే, సో ఇది i వాల్యూ. అలాగే కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 2 ప్లస్ i అనేటటువంటి ఏమవుతుందంటే ఇది ఒక నెంబర్. కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుంది, 2 ప్లస్ i ఏమవుతుందంటే 2 మైనస్ i. ఓకేనా. and their product is the real number of the 5. So Euler formula e power minus I e power I psi equal to cos e plus I sin 5. Okay, next. So ఇది basic buildings of mathematics. సింపుల్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ ఏం జరుగుతుందో మనకు క్వాంటం కంప్యూటింగ్ లో సింపుల్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ జరుగుతుంది. మీకు చెప్పాను కదా, లీనియర్ ఆల్జీబ్రా వాడతారు క్వాంటం కంప్యూటింగ్ లో. లీనియర్ ఆల్జీబ్రాలో మళ్ళీ ఉంటే వెక్టర్స్ ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు వెక్టర్స్ మల్టిప్లికేషన్ అంటే మ్యాట్రిక్స్ గురించి చూద్దాం.
సో మ్యాట్రిక్స్ చూడండి సింపుల్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ బై ఏ స్కేలార్. చూడండి 2 into 1 2 3 4 ఇది మ్యాట్రిక్స్. సో దీన్ని ఏం చేద్దాం 2 చేసి మల్టిప్లై చేస్తే మల్టిప్లై బై 2 ఇది మ్యాట్రిక్స్. then the value comes like this 1 into 2 2 into 2 4 2 into 3 6 and 2 into 4 8. okay na? This is multiplication. Now division by 2. So again, so same like this 1 by 2 0.5 2 by 2 1. okay na? So it is a division. In the same way మనం ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్ చూడండి 1 by 2 ఇలా వేస్తే ఇది ఇలా వస్తుంది. ఓకేనా? చూడు 3 by 2 లో 1 by 2 ని వీటన్నిటిలో నుంచి 1 by 2 కామన్ తీసుకొచ్చాం. మ్యాట్రిక్స్ ఎట్లయినా సరే ఇలా ఉంటే కనుక దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎందుకు వాడాలంటే అడగడానికి గేట్లో బాగా ఉపయోగిస్తాం. అదేనా? ఇలా ఇచ్చారనుకో ఇది మాత్రమే ఉందనుకో అప్పుడు ఏం చేస్తాం 3 by 2 నుంచి 1 by 2 బయటికి తీసుకొస్తాం. అలాగే 5 by 2 నుంచి 1 by 2 ని బయటికి తీసుకొస్తాం. 3.5 లో ఏం చేస్తాం మళ్ళీ 1 by 2 ఆపరేషన్ చేస్తే ఇక్కడ 2 బయటకు వస్తుంది 7 వస్తుంది. మైనస్ 9 by 2 లో నుంచి 1 by 2 బయటికి తీసేసి రెండింటి నుంచి కామన్ గా 1 by 2 బయటికి తీసుకొచ్చి మిగిలినవన్నీ ఇక్కడ రాసాము. ఓకేనా? సో అప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి బేసిక్ మ్యాట్రిక్స్ ఆపరేషన్. ఎడిషన్ మల్టిప్లికేషన్ అలాగే డివిజన్ అలాగే కామన్ థింగ్. ఓకేనా? నెక్స్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ 2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఈ రెండింటిని ఎడిషన్ ఇవన్నీ మీరు బేసిక్ మన క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఇవన్నీ అవసరం లేదు. మీకు ఆల్రెడీ తెలుసుకున్నది. ఓకేనా? సో 1 + 5 6 2 + 6 8 3 + 7 10 4 + 8 12. ఓకేనా? సో ఇది ఎడిషన్. అలాగే సబ్ట్రాక్షన్ 5 - 1 4 6 - 2 4 7 - 3 4 8 - 4 4. కదా సింపుల్. A అనేటటువంటి n into m matrix and B is n into P matrix. Then the product C equal to AB is defined n P matrix n cross P matrix. ఓకేనా? సో ఇక్కడ ఇది మ్యాట్రిసెస్ ఇలా అవుతాయి C11 C12 అలాగే C1P ఇలా ఇచ్చారు మ్యాట్రిక్స్ చేశారండి. సో దీనికి ఎలా రాసుకుంటారంటే ఇట్లా రాస్తాం. ఏ అనేది అనేది n cross m మ్యాట్రిక్స్ P అనేది m cross P మ్యాట్రిక్స్. కదా దాని ప్రోడక్ట్ C అనేటటువంటిది C equal to AB డిపెండ్ టు B అనేటువంటి ఇవన్నీ మీకు వచ్చినాయి. ఓకేనా? ఇది ఎలా రాసుకోవచ్చు C11 equal to A11 into A1B 1 plus A12 B21 ఇట్లా రాసుకోవచ్చు. కదా ఇది బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్. ఆల్రెడీ మీరు చదువుకున్నాయి ఇంటర్మీడియట్ లో. ఓకేనా? దీన్ని మళ్ళీ రివైజ్ చేయాలి. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ అవసరం. మీకు ఇంతవరకు ఎక్కడ కూడా టెన్సర్ గురించి చెప్పలేదు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఎక్కడ టెన్సర్ గురించి వచ్చిందా? రాదు కదా? అయితే కొత్తగా టెన్సర్ ఇది కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. టెన్సర్ ప్రొడక్ట్ అనేటువంటి చూడండి. టెన్సర్ ప్రొడక్ట్ అనేటువంటి చూడండి ఇది 1 2 ఇది టెన్సర్ ఆపరేషన్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి అది నాదేది తీసేస్తుందా? ఓకే. చూడండి టెన్సర్ ప్రొడక్ట్ అనేది చూడండి 1 2 టెన్సర్ ప్రొడక్ట్ 3 4 అలాగే 3 టెన్సర్ ప్రొడక్ట్స్ 3 ఆపరేషన్ అంటే 2 ఆపరేషన్స్ 3 ఇంటిని చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో 3 4 5 6 ఫస్ట్ ఇనిషియల్గా 2 చేయాలి. 1 ఇలా ఉంటుంది. ఓకేనా? సో 1 2 ఇలాగే ఉంటుంది. ఫస్ట్ దీన్ని చూడండి 3 తో అగైన్ 5 6 ఒకసారి అలాగే 4 తో 5 6 ని ఇంకోసారి. ఓకే? మళ్ళీ చూడండి 1 2 ఇలా రాసి ఈ రెండు మళ్ళీ ఎలా అవుతాయి చూడండి 3 into 5 15 3 into 6 18 4 into 5 20 4 into 6 24. మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని సో చూడండి
ఈ రెండింటిని మళ్ళీ మొత్తం ఈ మొత్తాన్ని అలాగే 2తో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ 1తో ఇవన్నీ మల్టిప్లికేషన్ 2తో ఇదంతా. సో ఈ విధంగా టెన్సర్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇంత చిన్న వాల్యూస్ ఇంత పెద్ద వాల్యూస్ అయిపోతాయి. మనం ఇచ్చే ఇన్పుట్ చెప్పండి అది సూపర్ పొజిషన్లో క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇలాంటి మల్టిప్లికేషన్స్ జరుగుతాయి. ఓకే? అలాగే ఇంకేం చేశారు కెట్ 0 టెన్సర్ ప్రొడక్ట్ ఆఫ్ కెట్ 0 ఈ రెండింటిని టెన్సర్ ప్రొడక్ట్ చేస్తే మనకేమవుతుందండి కెట్ 0 ఈక్వల్ టు కెట్ 0 0 కెట్. ఓకేనా? కెట్ 0 0 మనకు ఫైనల్గా ప్రొడక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ కెట్ ఏని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే దాంట్లో మళ్ళీ ఇన్నర్ ప్రొడక్ట్స్ A0 A1 అలాగే కెట్ B0 B1 అలాగే కెట్ BA ఈ రెండింటిని తీసుకుంటే B టెన్సర్ ప్రొడక్ట్ ఆఫ్ A ఈక్వల్ టు దాన్ని ఎలా ఇచ్చంటే గుర్తుపెట్టుకుంటే మల్టిప్లికేషన్స్ ఎలా జరుగుతాయి గేట్స్లో ఎలా జరుగుతున్నాయి అనేది ఎలా జరుగుతుంది. ఓకేనా? B0 ఇలా ఈ ఆపరేషన్ జరిగినప్పుడు ఇది ఇలా డిఫైన్ చేశారు కదా కెట్ A అంటే ఇది కెట్ B అంటే ఇది. సో BA ఇలా అవుతుంది. సో B0 ఫస్ట్ ఇది ఇక్కడ రాస్తాం B బదులు కెట్ B బదులు ఇది రాస్తాం. ఓకేనా? కెట్ A మళ్ళీ ఏం చేస్తాం ఇది ఫస్ట్ ఆపరేషన్ ఫస్ట్ ఎలా రాస్తాం. సో దీన్ని మళ్ళీ ఇండివిజువల్గా ఒకదాన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తాం B0 ఇంటూ A0 అలాగే B0 ఇంటూ A0. ఓకేనా? B1 A0 అలాగే B1 A1. సో ఇది టెన్సర్ ప్రొడక్ట్. ఓకేనా? కరెక్ట్ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఇవి ఎలా జరుగుతున్నాయి అర్థమైందా? అందరూ 6 గేట్స్ అవి కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఇస్తారు కదా. సో అప్పుడు అవి ఎలా జరుగుతున్నాయో ఇది కూడా అంతే. ఓకేనా? మీకు లాజిక్ సర్క్యూట్ ఇస్తారు కదా క్లాసికల్ కంప్యూటింగ్లో సర్క్యూట్స్ ఉన్నాయి కదా. ఆ సర్క్యూట్స్ ఎలా బిల్డ్ చేయాలి అనేటువంటి మీకు తెలిసి సర్క్యూట్ AND గేట్ OR గేట్ XOR గేట్ రకరకాల సింబల్స్ చేసి ఇన్పుట్ ఇచ్చేస్తాం అవుట్పుట్ కనుక్కోవాలి చెప్తాను. ఓకేనా? ఎలా కనుక్కుంటారు ఒక ఫార్ములాస్ ఉంటాయి దేని ఆపరేట్ అంటే ఒక సింబల్ ఏం చేస్తుందో మీకు అక్కడ తెలుసు. AND గేట్ ఉందంటే ఆపరేషన్ ఏంటి తెలుసు 0 0 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ 0 అవుతుంది. కానీ OR గేట్ ఇస్తే అది నాట్ గేట్ అయితే రివర్స్ చేసి కాంప్లిమెంటరీ వాల్యూస్ రివర్స్ వాల్యూ కాంప్లిమెంటరీ నాట్ రివర్స్ ఆపరేషన్ అట్లా ఇది కూడా అంతే. కెట్ A ఇంటూ కెట్ B ఇప్పుడు డిఫైన్ చేస్తే కనుక కెట్ BA ఆపరేషన్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఏముంది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇన్నర్ ప్రొడక్ట్ తెలియదు ఏంటంటే ఇన్నర్ ప్రొడక్ట్ అంటే దాని వాల్యూ కూడా గురించి కూడా దీని గురించి కూడా చెప్తారు. కెట్ B1 ఈక్వల్ టు A1 + 1 A అలాగే కెట్ B2 అనేది ఒకవేళ B1 నుంచి B1 BN వరకు ఈ విధంగా ఇచ్చారు. సో దాని ఇన్నర్ ప్రొడక్ట్ అనేది ఎలా ఇస్తుందంటే ఇలా రాయాలి. ఓకేనా? ఈ ఇది కెట్ బ్రాకెట్ B1 B2 అంటారు. దీన్ని ఏమంటారా గుర్తుపెట్టుకుంటే దిస్ ఇస్ మోస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం బ్రాకెట్ నోటేషన్ రెండింటిని కలిపి రెండు ఇచ్చినప్పుడు దాని ఇన్నర్ ప్రొడక్ట్ కెట్ B1 కెట్ B1 ఎలా డిఫైన్ చేశారు కెట్ B2 ఎలా డిఫైన్ చేశారు. దాని ఇన్నర్ ప్రొడక్ట్ ఎలా ఇస్తుందంటే బ్రాకెట్ ఆఫ్ B1 B2 ఈక్వల్ టు summation I equal to 1 to n A I B I which will be a scalar. Okay? తర్వాత కెట్ B1 ఈక్వల్ టు 1 0 అలాగే కెట్ B2 ఈక్వల్ టు 2 3 అని ఇచ్చారు. దాని ఇన్నర్ ప్రొడక్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్. ఓకేనా? B1 ను B2 ని మల్టిప్లై చేయండి. ఓకే? కెట్ మనకి డిరైవ్ కావాలి. సో దాని ప్రకారం చూడండి ఇలా n నెంబర్ ఇస్తే ఈ విధంగా రాయాలి. ఓకేనా? అలా కాకుండా ఇన్నర్ ప్రొడక్ట్ డైరెక్ట్ గా B1 ఎంత డిఫైన్ చేసి B2 ఇలా డిఫైన్ చేసి దాని ఇన్నర్ ప్రొడక్ట్ బ్రాకెట్ ఆఫ్ B1 B2 అంటే సో 1 0 B1 ఎంత ఇచ్చారు ఇక్కడ 1 0 వెర్టికల్ గా ఉన్నది హారిజాంటల్ గా అలాగే ఇది వెర్టికల్ గా ఉన్నది వెర్టికల్ గా రాస్తుంది. ఇప్పుడు 1 into 2 ఇక్కడ ఇచ్చారు కదా పైన ఇంతకుముందు ఎలా చేశారో అలాగే అన్నమాట. ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటంటే దాని అవుట్పుట్ 2 అంటారు. 1 into 2 ప్లస్ 0 into 3 0 కాబట్టి 2a మనకి ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. సో ఈ విధంగా ఇన్నర్ ప్రొడక్ట్ వాల్యూ అనేది అవుతుంది.
ఓకే ఇది గేట్స్ అనేది ఇంపార్టెంటే గేట్స్ వెక్టర్ ప్రొడక్ట్స్ టెన్సర్ ప్రొడక్ట్స్ ఇంటర్ ప్రొడక్ట్స్ ఇవి ఎందుకని వెక్టర్ అనేది లేదు బ్రాకెట్ ఆపరేషన్స్ అనేది చేసుకుంటారు సో ఇప్పుడు మనకి ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఈ బ్రాకెట్ నోటేషన్స్ గురించి చెప్తున్నాం బ్రాకెట్ వాల్యూస్ గుర్తుండాలి ఓకేనా సో దీని ద్వారా మనం లాజిక్ ఆపరేషన్స్ అని అల్గారిథమ్స్ అనేవి అలాగే సర్క్యూట్స్ ని కన్స్ట్రక్ట్ సర్క్యూట్స్ అనేటువంటి ఆపరేషన్ చేసేటప్పుడు ఇన్పుట్స్ ఎలా చేస్తే ఏం జరుగుతుంది బ్లాక్ ఏం జరుగుతుంది గేట్ బ్లాక్ లా ఏం జరుగుతుంది సర్క్యూట్ బ్లాక్ లా ఏమవుతుంది ఏ ఆపరేషన్ జరుగుతుంది అనేది ఇది చేస్తే అర్థమవుతుంది ఓకేనా టెన్సర్ ప్రొడక్ట్స్ అలాగే ఇంటర్ ప్రొడక్ట్స్ ఇవి తెలుసుకోవాలి ఇంటర్ ప్రొడక్ట్స్ చాలా చూడండి టెన్సర్ ప్రొడక్ట్ అయితే ఇలా అవుతుంది ఓకేనా ఇంటర్ ప్రొడక్ట్ అయితే ఇలా అవుతుంది నెక్స్ట్ వన్ ఏంటంటే యూనిటరీ మ్యాట్రిసెస్ నెక్స్ట్ వన్ యూనిటరీ మ్యాట్రిసెస్ యూనిటరీ మ్యాట్రిక్స్ అనేది ఒక కాంప్లెక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ కాంజుగేట్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ఆల్సో ఇన్వర్స్ చూడండి యూనిటరీ మ్యాట్రిసెస్ ఓకేనా చూడండి యూనిటరీ మ్యాట్రిసెస్ ఇన్ కాంప్లెక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ because conjugate transport is also its inverse చూడండి స్క్వేర్ మ్యాట్రిసెస్ where number of rows and columns are equal చూడండి ఇక్కడ ఇచ్చారు 3 4 5 1 అలాగే 1 i 1 i 1 i 1 i ఇలా ఇచ్చారు ఓకే ఈ వాల్యూస్ ఇచ్చారు 5 9 ఈ స్క్వేర్ ఇలా ఇచ్చారు ఇప్పుడు కాంప్లెక్స్ కాంజుగేట్ అండ్ కాంజుగేట్ ట్రాన్స్పోర్ట్ ఎలా అవుతుంది ఓకేనా గేట్ ట్రాన్స్పోర్ట్ తెలుసు కదా మీకు బ్యాలెన్స్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చినా ఎలా డిఫైన్ చేశారు అనుకోండి ఇవన్నీ ఇచ్చిన బ్యాలెన్స్ అన్నమాట ఏ బార్ ఎలా వస్తుంది ఇలా వస్తుంది 1 మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఇది మళ్ళీ ఇవి మాత్రం అవి మాత్రం మైనస్ ఈ రెండు మాత్రం ఏ మాత్రం అలాగే ఏ బార్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం నేను ఏం చేస్తా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఓకేనా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు చూడండి ఏమవుతుంది ఇక్కడ 1 మైనస్ 2 అది అలాగే వస్తుంది ఓకేనా ఈ 2 ఎలా ఉంటుంది కానీ ఈ రెండు అలాగే చూడండి ఫ్లిప్ అయినాయి ఈ రెండు ఫ్లిప్ అయ్యాయి చూడండి 5 అనేది ఇక్కడ ఉన్న 5 ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్న ఇది ఇక్కడికి వచ్చింది ఓకేనా సో ఈ విధంగా ఏ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఏ బార్ ట్రాన్స్పోర్ట్ ఏ బార్ అయితే ఆపరేషన్ ఎలా జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవి గుర్తు లేకపోతే మనకి కాంజుగేట్ ఆపరేషన్ కాంప్లెక్స్ కాంజుగేట్ ట్రాన్స్పోర్ట్ ఓకేనా కాంప్లెక్స్ కాంజుగేట్ అంటారు ఇది కాంజుగేట్ ట్రాన్స్పోర్ట్ అంటారు రాసుకుంటారంటే రాసుకోకపోతే మీకు గుర్తుండరు రాసుకోవడం ఎక్కువ మంది రాసుకోండి లేకపోతే మీకు రావు ఓకేనా మీరు ఐబిఎం టూర్లో వాటిలో వర్క్ చేయాలి కదా ఇది ప్రాక్టికల్ సెషన్స్ చూపిస్తాను ఐబిఎం కంపోజర్లో ఇంకా గూగుల్ అంటే క్విక్ సిమ్యులేటర్లో మీకు ఈ గేట్స్ యూనిట్స్ మీద ఎలా అప్లై చేస్తాం అవి ఏమేమి గేట్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అవన్నీ నేను మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటే ప్రాక్టికల్గా చేయిస్తాను సో అలా చేసేటప్పుడు ఈ ఆపరేషన్స్ ఏంటో తెలుసుకోవాలి బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే ఓకేనా కాంప్లెక్స్ కాంజుగేట్ అలాగే కాంజుగేట్ ట్రాన్స్పోర్ట్ అంటే రాసుకొని ఒక రిజల్ట్ నేను కొంతవరకు ఇస్తాను మనం దీనికోసం వచ్చి కింద ఉన్న ఒక్క లైన్ రాసుకుని చాలే ఆన్సర్ యూనిటరీ మ్యాట్రిసెస్ అంటే రాసుకుని డెఫినేషన్ రాసుకోవచ్చు ఓకేనా యూనిటరీ మ్యాట్రిసెస్ అనేది కాంప్లెక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ in which its conjugate transport is also inverse. Complex square matrix అన్నమాట అందులో conjugate transport అనేది inverse. ఓకేనా తీసేస్తామండి చూడండి ఇది కూడా అంతే రాసుకోండి మీరు రాసుకుంటేనే మీకు యూనిటరీ మ్యాట్రిక్స్ గురించి ఇంకా ఉంది ఇక్కడ
The unitary matrix is a complex square matrix in which conjugate transport is also simple. So we have ఇచ్చారనుకోండి దీంట్లో 1/2 ని కామన్ తీసి బయటకి తీసుకొచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది 1 అయ్యి మిగిలిన ఎక్కడైనా కావాలి. నేను మొత్తం అంటున్నాను 1/2 ని ఇలా తీసుకోవచ్చు. ఓకేనా? Multiplying with its conjugate transport. ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేయాలో మల్టిప్లై చేస్తే అక్కడ కాంజుగేట్ ట్రాన్స్పోర్ట్ తో మల్టిప్లై చేయాలి. 1/4 అనేది రాసి 1 అయ్యి ఇలా ఇచ్చారు కదా. దీన్ని చూడండి దీని ఆపరేషన్ ఇక్కడ 1 అయ్యి ఇక్కడ 1 అయ్యి కదా. ఇక్కడ 1 అయ్యి ఇక్కడ 1 అయ్యి ఇక్కడ 1 అలా ఇలా ఏమవుతుంది సింబల్స్ మార్క్ ఇచ్చారు. ఓకేనా? దీనికి ఇప్పుడు ఏం చేస్తాం మల్టిప్లై చేయాలి కాంజుగేట్ ట్రాన్స్పోర్ట్. ఇది మ్యాట్రిక్స్ దీని యొక్క కాంజుగేట్ ట్రాన్స్పోర్ట్. కాంజుగేట్ ట్రాన్స్పోర్ట్ తో ఎలా మల్టిప్లై చేయాలో చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి దిస్ ఇంటూ దిస్ విల్ బికమ్ 4. అలాగే దిస్ ఇంటూ దిస్ విల్ బికమ్ 0. అలాగే ఇది చూడండి ఇది ఇంటూ ఇది 0. దిస్ ఇంటూ దిస్ విల్ బికమ్ 4. ఓకేనా? ఈ ఆపరేషన్ గుర్తుపెట్టుకోండి రాసుకోండి ఇక్కడ ఆపరేషన్. ఓకే? సో ఇది 4 చేద్దాం మరి 4 రాయిది. ఓకేనా? కాంప్లెక్స్ కాంజుగేట్ మ్యాట్రిక్స్. సో దీన్ని 1/4 చేస్తే ఏమైపోతుందంటే 1 అవుతుంది. 4 అయిపోతుంది మళ్ళీ 0 అయిపోతుంది. సో ఫైనల్ గా ఏమవుతుంది I2 అవుతుంది. therefore the conjugate transport is its inverse అవుతుంది. సో అది ఏమవుతుందంటే ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా all quantum logic gates are represented by unitary matrices and they are reversible. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనం యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే క్వాంటం అన్ని లాజిక్ గేట్స్ క్వాంటం లాజిక్ గేట్స్ అన్ని కూడా మన యూనిటరీ మ్యాట్రిక్స్ అనే రిప్రజెంట్ చేయబడతాయి. కదా అవన్నీ కూడా మళ్ళీ రివర్సిబుల్ గా ఉంటాయి. ఓకే ఆల్ క్వాంటం లాజిక్ గేట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై యూనిటరీ మ్యాట్రిసెస్. ఓకే అలా చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ పడామార్ గేట్ అనేటటువంటి ఒక సింగిల్ క్యూబ్ అంటే 0 క్యూబ్ ఉంటుంది. ఇక్కడ 0 మీద అప్లై చేస్తే ఏం జరుగుతుంది అదేగా ముందు ఇది చెప్పిన తర్వాత మీకు ఇది ఆడామాన్ గేట్ అనేది గూగుల్ టూల్ ఉంది కదా. గూగుల్ కంపోజర్లోనూ క్విక్లోనూ అలాగే IBM కంపోజర్లోనూ ఏం చేస్తుంది ఆడామాన్ గేట్ని తీసుకెళ్ళి ఒక కెట్ 0 మీద అంటే క్యూబిట్ మీద తీసుకెళ్ళి దాని మీద ఆ గేట్ మీద అప్లై చేస్తారు చూపిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా జరుగుతుంది చూడండి. ఈ హెచ్ ఉంటారు ఏమో టూల్ లోపల అడామాన్ గేట్ ని హెచ్ అనే సింబల్ అంటుంది అంతే. అడామాన్ గేట్ అని రాసి ఓకేనా. క్యూబిట్ 0 నుండి కెట్ 0 నుండి లైన్ అలా ఉంటుంది. ఆ లైన్ మీద ఈ హెచ్ ని తీసుకెళ్ళి సింబల్ తీసుకెళ్ళి ఆయన మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు దాని ఆపరేషన్ అనేటువంటి దాని అవుట్పుట్ ఎలా వస్తుంది ఓకేనా అనేది ఎక్కడ ఉంటుంది. అవుట్పుట్ అది డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. దాని అనుమానం జరిగే ఆపరేషన్ అంతా కూడా ఇలా ఉంటుంది. టూల్ లోపల ఏం జరుగుతుంది ఆపరేషన్ చూడండి. ఆటోమాటిక్ గేట్ వాల్యూ మీకు చెప్పాను కదా 1/√. ఇది వాల్యూ ఇచ్చాను కదా మీకు. సో అది సో మనకి ఇక్కడ 0 వాల్యూ ఉంది 1 0 ఓకేనా. సో ఈ ఆటోమాటిక్ గేట్ హెచ్ అంటే ఇది 0 ఇది ఓకేనా. దీని మీద ఇప్పుడు ఆపరేషన్ ఎలా జరుగుతుందో చూడండి. 1/√. ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు 1 ప్లస్ ఈ 1 into 0 1 into 1 plus 1 into 0 0 that will be written like this and also that has written like this. 1 into again 1 that will become 1 minus 1 into 0 it will become again minus 0. So it was finally written like this. So finally ఏం జరుగుతుంది ఇక్కడ 1 ఉంటుంది minus తర్వాత 1 దీన్ని ఇంకా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 1/√2 into 1 దీన్ని ఎలా రాసుకుంటే మళ్ళీ కెట్ 0 + 1
get 0 plus get 1 whole divided by root 2 square root లేదా 1 by square root of ఈ 1 1 ఎలా రాసుకోవచ్చంటే get 0 plus get 1 ఇలా రాసుకోవచ్చు అర్థమైందా సో ఈ విధంగా మనకు ఒక అటోమిక్ గేట్ అనేటటువంటి దాన్ని కంప్యూటర్ మీద అప్లై చేస్తే ఈ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది అన్నమాట అర్థమైందా 1 by square root of get 0 plus get 1 అనేది అవుట్పుట్ గా వస్తుంది అటోమిక్ గేట్ అనేది క్యూబిట్ మీద అప్లై చేస్తాం ఓకే లేదా ఇది క్విక్ ట్యూబ్ లో అయినా ఇదే ఆపరేషన్ ఇదే జరుగుతుంది IBM కంపోజర్ ట్యూబ్ లో అయినా ఇదే ఆపరేషన్ జరుగుతుంది నెక్స్ట్ ఈ వచ్చిన రిజల్ట్ మీద మళ్ళీ ఏం చేశారంటే అగైన్ అటోమిక్ గేట్ ని మళ్ళీ అప్లైయింగ్ అటోమిక్ గేట్ అగైన్ ఆన్ ది ఈ రిజల్ట్ మీద మళ్ళీ అటోమిక్ గేట్ అంటే రెండు అటోమిక్ గేట్ ఒకే క్యూబిట్ మీద అప్లై చేసాం అంటే వచ్చిన రిజల్ట్ మీద అప్లై చేసినప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు h ఇంటూ ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఉంది కదా అది రాకండి ఓకేనా సో అప్పుడు ఆపరేషన్ ఎలా జరుగుతుంది నేను చెప్పాను కదా అటోమిక్ గేట్ వాల్యూ ఎంత 1 by square root ఇక్కడ ఇచ్చారు కదా 1 1 1 మైనస్ 1 ఓకేనా దీన్ని ఎలా రాసుకోవచ్చు 1 by square root మరి ఇది ఎలా వచ్చింది 1 1 చూడండి ఇక్కడ 1 1 ఎలా వచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది ఓకేనా get 0 plus get 1 అంటే 1 1 కదా సో అది ఇక్కడ రాసుకోండి ఇప్పుడు 1 by square root 2 into 1 by square root 2 becomes finally root 2 into root 2 root 2 కాబట్టి ఇలా రాస్తారు చూడండి దీన్ని మళ్ళీ మల్టిప్లై చేశారు ఇక్కడ చూడండి 1 1 1 minus 1 1 1 దీంతో మల్టిప్లై చేస్తే చూడండి ఇంకా ఎక్కడ ఎలా చేసామో ఇది ఎలా చేసామో ఇది కూడా అలాగే చేస్తాం చూడండి ఇది ఎలా చేసాము 1 plus 1 into 1 అలాగే ఇక్కడ కూడా 1 into 1 ఓకేనా ప్లస్ ఈ 1 into ఈ 1 అలాగే ఇక్కడ ఈ 1 into 1 ఈ మైనస్ 1 into 1 ఓకేనా ఇలా ఉంది సో ఇక్కడ ఫైనల్ గా 1 plus 1 into 1 minus 1 is 0 సో మళ్ళీ అగైన్ దీన్ని అప్లై చేసినప్పుడు 1 by 2 into 2 ఏమవుతుంది 1 2 by 2 కదా 2 by 1 by 2 by 2 1 అవుతుంది అలాగే 0 by 2 ఏమవుతుంది 0 సో ఫైనల్ గా 1 0 వచ్చింది 1 0 అంటే ఎంత చెప్పాను కదా get 0 ఓకేనా ఫస్ట్ మనం అటోమిక్ గేట్ అప్లై చేయకముందు ఇన్పుట్ ఇచ్చాం get 0 ఇచ్చాం దాని అవుట్పుట్ ఎంత వచ్చింది దాని మీద మళ్ళీ అటోమిక్ గేట్ అప్లై చేసాం అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇనిషియల్ వాల్యూ వచ్చేస్తుంది సో ఈ విధంగా అటోమిక్ గేట్ మీద మనం అప్లై చేస్తే కనుక ఓకేనా సో వాల్యూస్ జరుగుతుంది అనమాట కదా డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి అటోమిక్ గేట్ అప్లై చేస్తే ఈ వాల్యూ ఎంత గుర్తుపెట్టేసుకోండి get 0 plus get 1 1 by square root of 2 into అటోమిక్ గేట్ వాల్యూ ఇదంతా వస్తుంది ఇది ఎలా జరుగుతుందో చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలా సింపుల్ గా అటోమిక్ గేట్ వాల్యూ అంటే ఒక క్యూబిట్ మీద క్యూబిట్ మీద 1 by square root of 2 into get 0 plus get 1 అది సింపుల్ దాన్ని మళ్ళీ అప్లై చేస్తే దాని కాంప్లిమెంటరీ వాల్యూ వచ్చేస్తుంది అంటే ఎప్పుడైతే అదే దాని యొక్క ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంది ఇనిషియల్ వాల్యూ రివర్సిబుల్ అని చెప్పారు కదా ఇక్కడ ఇగో రివర్సిబుల్ అని చెప్పారు కదా సో ఏమైంది మళ్ళీ అటోమిక్ గేట్ చేసినప్పుడు రివర్స్ అయిపోయి మళ్ళీ ఇనిషియల్ వాల్యూ వచ్చేస్తుంది ఓకేనా అంత ఆపరేషన్ అంతా జరగాలి నెక్స్ట్ ఇది కొన్ని డెఫినేషన్స్ కొన్ని చూద్దాం యూక్లిడియన్ స్పేస్ అంటే ఏంటి హిల్బర్ట్ స్పేస్ అంటే ఏంటి కదా కంప్యూటేషనల్ బేసిస్ సో ఈ డెఫినేషన్స్ కొంచెం నేర్చుకుందాం సో యూక్లిడియన్ స్పేస్ అంటే వేర్ వి ఆర్ ఫెమిలియర్ విత్ అంటే యూక్లిడియన్ స్పేస్ యూక్లిడియన్ అనే పేరు ఆల్రెడీ ఇదే ఉన్నారు కదా చిన్నప్పుడు యూక్లిడియన్ గురించి అది సైంటిస్ట్ అంటారు పురాతన కాలంలో ఉన్న సైంటిస్ట్ ఓకేనా ఇది జస్ట్ మ్యాథమెటికల్ స్పేస్ అన్నమాట మనకి ఫిజికల్ వరల్డ్ కి అది అగ్రీ చేస్తుంది అన్నమాట ఓకేనా సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్ దట్ కన్ఫర్మ్ టు సర్టెన్ రూల్స్ ఓకే ఇది యూక్లిడియన్ స్పేస్ అంటారు ఫిజికల్ వరల్డ్ లో మనం మ్యాథమెటికల్ గా స్పేస్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ హిల్బర్ట్ స్పేస్ ఇదేంటిది ఇది జనరలైజేషన్ ఆఫ్ దిస్ ఐడియా టు an infinite number అంటే more number అన్నమాట of dimensions having a property that is complete or closed ఇది హిల్బర్ట్ స్పేస్ గురించి నెక్స్ట్ a basis of vector space CR is minimal collection of vectors such that
every vector in space can be expressed as a linear combination of the basic vectors. So వీటిని ఇలా రాసుకోవచ్చు. వీటిని చెప్పేస్తాను ఓకేనా. ఎందుకంటే ఇది చాలా ఉన్నాయి, మ్యాక్సిమం ప్రాక్టికల్కి ఎక్కువ టైం ఇచ్చేలా చూస్తాం. The computational basis అనేది simply basic state composed by the distinct quantum states that the theory can be physically and can be measured. అలాగే A and B are vectors and if their dot product A star B A dot B equal to ఇలా రాసుకుంటాం ఇది కాస్ట్ ఓకేనా. మీకు అందరికీ ఇంటర్మీడియట్ చదువుకున్నారు. A అనేది యాంగిల్, అలాగే AB అనేది వెక్టర్స్, ఆర్థోగోనల్ పర్పెండిక్యులర్ అంటారు ఓకేనా. ఇలా ఆర్థోగోనల్లీ పర్పెండిక్యులర్ and it happens when theta equal to pi by 2 అనేది ఉంటే కనుక యాంగిల్ pi by 2 అంటే pi by 2 తెలుసు కదా, ఇది 60/2 180 degrees. So if orthogonal vectors have unit length like magnitude లో ఉంటుంది unit length అది ఇలా ఉంటుంది, they are orthogonal vectors. Next quantum computation simplified.